సార్ జైలు మాన్యువల్ ప్రకారం తప్పు చేసే పనిష్మెంట్ ఏ విధంగా ఉంటాయి? జైలు మాన్యువల్ ప్రకారంగా పనిష్మెంట్లు ఉంటాయండి. అంటే వారు ప్రిస్క్రైబ్డ్ ఉండే సబ్సిడరీ జైలు మాన్యువల్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్. ఆ ప్రిస్క్రైబ్డ్ ఏంటంటే ఇంటర్వ్యూలు కట్ చేయటం, ఆ తర్వాత అతనికి ములాఖాతులు తీసేయటం, తర్వాత ఏదైనా రెమిషన్ ఉంటే రెమిషన్ తగ్గించడం అలాంటివి ఉంటాయి. అందుకనే లైఫర్స్ వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా రూల్స్కి అనుకూలంగానే చేస్తారు తప్ప వ్యతిరేకంగా చేయరు. ఎందుకంటే యూటీ ప్రెజెన్స్ అండి, యూటీ ప్రిజనర్స్ ఎవరన్నా యూటీ ప్రిజనర్స్లో కూడా ఓన్లీ 5% కొంచెం డీవియంట్ మేనర్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ 80 to 90% వరకు చాలా వరకు లా ఒబైడింగ్ పీపులే ఉంటారు. ఎందువల్లంటే వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కానీ సడన్ ప్రొవొకేషన్ వల్ల కానీ ఏదన్నా కేసులో ఇరుక్కోవటం అవుతుంది తప్ప అట్లా అవ్వదు. ఎందుకు ఇప్పుడు మాకు సర్వీస్లో చేరినప్పుడు చోరీ కేసుల మీద చాలా ఎక్కువగా రిమైండ్ వచ్చాయి. చోరీ కేసుల్లో ఎక్కువ వచ్చాయి. సబ్సిక్వెంట్గా 98 ఆ 99 2000 ఆ ప్రాంతాలకు వచ్చాడు 498లో ఎక్కువ వచ్చాయి. ఆ ఫ్యామిలీ మొత్తం కేసుల్లో పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ మొత్తాన్ని కేసులో పెట్టేవాళ్ళు. సబ్సిక్వెంట్గా తర్వాత 498లో కోర్టు కూడా రిమాండ్ ఇవ్వకోకుండా ఉండడం వలన తగ్గినాయి. కానీ కొంచెం మన చట్టాల ప్రకారంగానే లోపలికి వచ్చే ముద్దాయిలు దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. సార్ సాధారణ జైల్లోకి వచ్చిన తర్వాత యోగా, పేపర్ చదువుకోవడం ఇవన్నీ నేర్పుతారంట, వాస్తవం? అవునండి, అవును. యోగా చేస్తారు. అసలు ఒక్కొక్క డిఏజీ అయితే డిఏజీ గారు అయితే ఫిజికల్ పెరేడ్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. వాళ్ళకి లెఫ్ట్ రైట్ చెప్పడం కానీ వాళ్ళ మూమెంట్ చేయటం కానీ అట్లా కూడా చేయించేవాడు. ఎందుకనంటే వాళ్ళు అందులో కనుక ఎంగేజ్ చేసి వాళ్ళకి యోగాలో కనుక పెట్టినట్టయితే వాళ్ళకి మిగతా డీవియేషన్ ఆలోచనలు అయితే ఉండకోకుండా ఉంటాయి. లేకపోతే ఐడిల్ మెన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్ అని అట్లా అదొక ఫేమస్ ప్రోవర్బ్. కాబట్టి అట్లా కాకుండా ఉండాలనే ఈ తాపత్రయం అంతా. జైల్లోకి కొత్తగా ఒక వ్యక్తి వచ్చారు, ఏదో మీరు అన్నట్లుగా 498లోనో లేదంటే రోడ్ యాక్సిడెంట్లోనో అంతవరకు నేరం చేయని వ్యక్తి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన తీసుకువెళ్ళి మీరు పాత నేరస్తుల మధ్యన పెడతారా లేదా సెపరేట్ పెడతారా? ముందుగా ఆయన మూవ్మెంట్స్ అబ్జర్వేషన్ చేసి క్వారంటైన్ అసలు ఎలాగుంటదండి? ముందు సెంట్రల్ జైల్లో పెద్ద జైల్స్ ఉన్నాయనుకోండి, క్వారంటైన్ ఉంటుంది. సాధారణంగా రాగానే పుట్టుమచ్చలు చూస్తారట, వాస్తవం? అవునండి, అది వెరిఫై చేయాలి. లేకపోతే ఇప్పుడు కోర్టులో ఒక అతను వారెంట్ ఇచ్చారు, పుట్టుమచ్చలు ఇచ్చారు, వారెంట్ ఇచ్చారు. అతను కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే, కోర్టు నుంచి మన జైలుకి వచ్చేటప్పుడు ముద్దాయి మారిపోతే వేరే వాడు ఎవరో జైలుకి వచ్చేస్తే, అందుకని మనం అన్నీ వెరిఫై చేయాలి. సాధారణంగా డీప్గా చెప్పండి సార్, ఖైదీ లోపలికి అడ్మిన్ బ్లాక్లో తీసుకొచ్చిన తర్వాత అండ్ వెరిఫికేషన్ ఎలాగుంటుంది, ఏ బ్లాక్కి ఎలా కేటాయిస్తారండి? లేదు, అతను మామూలుగా మేము 2-3 మాటలు అతనితో మాట్లాడేటప్పటికి మాకు కొంచెం అర్థం అవుతుంది. మామూలుగా మాకు సైకాలజీ, క్రిమినాలజీ మీద కూడా సబ్జెక్టులు ఉన్నాయి. తమిళనాడు వెల్లూరులో అందరూ ట్రైన్ అయ్యి ఉంటారు. దాని మీద ఒక ముద్దాయితో మాట్లాడితే ఆ ముద్దాయి ఎట్లాంటోడు, వీటి వల్ల ఏం భయం ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరన్నా ఒక అతను భార్యని చంపేసి జైలు కనుక వచ్చాడు అనుకోండి ఉదాహరణకి, మీకు తెలియని విషయం మా అందరికీ అర్థమయ్యేది ఏంటంటే అతని దగ్గర మాకు సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. తప్పు చేశారని సూసైడల్ టెండెన్సీ ఉంటుంది. కాబట్టి భార్యని చంపి కనుక జైలుకి వచ్చినట్టయితే మేము అలర్ట్ అయిపోవాలి, సావధానం అయిపోయి అతని మూమెంట్స్ మీద అతనికి వేరే ఒక అతన్ని అప్పచెప్పి, అరే కొంచెం ఆయన జాగ్రత్తగా చూసుకోరు, బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చూసుకోవాలి, లేకపోతే జైల్లోనే సూసైడ్ చేసి చచ్చిపోతాడు. నేను గుడివాడ జైల్లో ఉండగా ఒక అతను ఇలాగే రిమాండ్కి వచ్చాడు. రిమాండ్కి వస్తే నేను మామూలుగా మాకు తెలిసిన విద్య కాబట్టి నేను ఎట్లాగే చేశాను. ఆ జైల్లో ఉన్నంతకాలం పొద్దున్న నైటు లేట్ అయింది బెయిలు. మర్నాడు ఉదయం పొద్దున్నే 6:30కే నేను రిలీజ్ చేశాను. 9:30-10 పురుగుమంది దాకా చచ్చిపోయాడు. ఎక్కడ? బయట. వాళ్ళు ఊరెళ్ళిపోయి గడ్డిమేడి దగ్గర పురుగుమంది దాకా చచ్చిపోయాడు. అంటే తప్పు చేశారని చూశారు. అంటే ఏంటంటే మేము అలర్ట్గా లేకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా ఉద్యోగం ఉంటుంది అన్నదానికి ఇది పెద్ద ఉదాహరణ. అంటే భార్యని చంపిన వాళ్ళు మాత్రం ఎందుకండి? అది వీళ్ళకి ఆ సడన్ ప్రొవొకేషన్లో ఆ భార్య వేరే వాళ్ళతో ఉండటం వల్ల ఏదో అట్లా చూసి ఇతను సడన్గా అయిపోయి చేసేస్తాడు తప్ప తర్వాత ఇతను మెమరీస్కి అన్నీ గుర్తొస్తాయి. ఆ ఆవిడతో ఇతను గడిపిన మధుర క్షణాలు కానీ, ఆ భార్య ఇతని పట్ల తీసుకున్న కేరు గుర్తొచ్చి కానీ
ఇట్లాంటి అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కూడా జైల్లో ఎప్పుడన్నా మీరు రేరుగా ఎవరన్నా సూసైడ్ చేసుకుంటే చాలా వరకు వీళ్ళే ఉంటారు. ఈ రీజన్తో ఉన్నవాళ్ళు ఉంటారు. సార్ అదే విధంగా దొంగతనం చేసిన వాడు కానీ, రేప్ కేసులో వచ్చిన వాడు కానీ, చిన్నపిల్లల్ని హత్య చేసిన వాడు వచ్చిన వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళ ఫీలింగ్స్ చాలా వరకు రొటీను క్రిమినల్స్, రొటీను అయిన వాళ్ళు అయితే వాళ్ళంత అఫెండ్ అవ్వరు. మామూలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు మట్టుకి చాలా భయపడతారు. సార్ ఫస్ట్ మీరు అన్నట్లుగానే పుట్టుపచ్చలు అనే వెరిఫై చేసిన తర్వాత అడ్మిన్ బ్లాక్ పంపిస్తారా, లేదు హ్యాబిచువల్ అఫెండర్ ఎక్కడ ఉందో ఆ బ్లాకే పంపిస్తారు? లేదు, అట్లా పంపించరండి. అట్లా హ్యాబిచువల్ అఫెండర్ పంపించరు. మామూలుగా వాడిని అడ్మిషన్ తీసుకున్న తర్వాత చూస్తాం ఆ కేసుని బట్టి, ప్లస్ కేసు ఎలా ఉంది, తర్వాత అతను మాట్లాడిన తర్వాత మేము కొంచెం గ్రహిస్తాం కదా, గ్రహించిన దాన్ని బట్టి క్వారంటైన్ పంపిస్తాం, అబ్జర్వేషన్లు పెడతాం. ఎందుకనంటే అతని దగ్గర కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ డిసీజ్ ఉంటే మొత్తం జైలు అంతా వచ్చేస్తుంది. అవును, అది కూడా ఉంటుంది కదా, ఆ కేర్ కూడా తీసుకోవాలి, హైజీనిక్ కూడా ఉండాలి కదా, అందుకని ఆ కేర్ కూడా తీసుకోవాలి కాబట్టి మేము అట్లాగే చేస్తాం. కానీ కొంతమంది జైలుకి వచ్చిన తర్వాత చనిపోతుంటారండి, కారణం ఏమంటారు? మామూలుగా కొంతమంది బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది. ఉదాహరణ, బయట బాగా డ్రింక్ అలవాటు ఉంటుంది, అయాచితంగా డబ్బు వచ్చేస్తే ఉదయం నుంచి సాయంత్రం దాకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా అంతా మందు మీద జరుగుద్ది. సడన్ గా జైలుకి వస్తాడు, మందు దొరకదు, ఏం జరుగుద్ది అప్పుడు? అప్పుడు మీరు ఒకసారి మంగళగిరిలో ఉండగా డాక్టర్ గారిని అడిగా, ఏంటండి ఈ పరిస్థితి వచ్చినప్పుడేమో చక్కగా సరదా బుల్లులా ఉన్నాడు, ఇప్పుడు ఏంటి ఎలాగ అయిపోయాడంటే ఆడిదేం లేదండి, ఆడి బాడీ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయింది. ఆడి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మొత్తం అంతా దాంతో అది గ్లూకోజ్ తయారు చేసి ఆడి బాడీని నిలబెడుతుంది. ఎప్పుడైతే మీరు అది చేయలేకపోయేదాడికి అటు డేలా అయిపోయాడు. అందుకని అడిగి హెల్త్ మీరు ఎలా చేసేసారు అనుకోండి, మళ్ళీ మామూలుగా సరదా బుల్లులా తయారవుతాడు. ఏదో కొంచెం సేలండి అది ఎక్కిచ్చారు, 2 రోజులు ఎక్సైజ్ కేసులు వచ్చినట్టున్నాడు, 2 రోజులు 3 రోజులు ఉన్నాడు, తర్వాత అంతేగాని మీరు మధ్య ఇవ్వలేదు. అబ్బబ్బే, ఎవరు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసి ఉద్యోగం మీద తెచ్చుకుంటారండి. ఇంకోటి ఏంటంటే ఉద్యోగం అంటే కళ్ళకద్దుకుని చేసుకునే ఉద్యోగం. మేము ఖాళీగా రోడ్డు మీద తిరిగి రోజుల్లో ఎంతో కష్టపడి స్టార్ టెస్ట్ పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఇన్ని మార్గాలు ఎత్తుక్కున్న తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేసుకుని వచ్చిన తర్వాత అది పోగొట్టుకోవడానికి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? కరెక్ట్ అండి. సార్ ఇందాక మీరు చెప్పారు పాత అఫెండర్లందరికీ కొత్త వాళ్ళతో కలపమని, కానీ పోలీసులు చెప్పే ప్రకారం పాత వాళ్ళతో కలిసి కొత్త ఐడియాలు వస్తాయి, అదొక యూనివర్సిటీ అవుతుంది జైల్స్ అంటారు. మరి ఏ బేస్తో అంటున్నారు? యూనివర్సిటీ అవుతుంటే ఎవరు ఖైదీలు చెప్పే వెర్షన్ ఖైదీలు చెప్తారండి, పోలీసులు చెప్పే వెర్షన్ పోలీసు వాళ్ళు చెప్తారు. వీఆర్ మెంట్ ఫర్ కరెక్షనల్ సర్వీసెస్. మేము దానికోసమే ఉన్నాం, దానికోసమే చేస్తాం. అంటే అందరూ ఒకలా చేస్తారా ఉద్యోగం అంటే దానికి మేము మా దగ్గర నుంచి సరైన సమాధానం లేకపోవచ్చు. ఉదాహరణ, శ్రీకాకుళం జైలు సూపరింటెండెంట్గా నేను చేశాను. నా టెన్యూర్లో రోజుకు 2,000 రూపాయలు ఖరీదైన కూరగాయలు మార్కెట్లో అమ్మి గవర్నమెంట్కి జమ చేసేవాడు. మెయిన్ రోడ్డు మీద స్టాల్ ఉండేది, ఖైదీల స్టాల్ ఉండేది మెయిన్ రోడ్డు మీద. ధర్మాన ప్రసాదరావు గారు ఆయన వచ్చి కాయగూరలు కొనుక్కెళ్ళి అక్కడ నుంచి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఎవరు ఇక్కడ పెట్టాడు కోర్టు అంటే ఖైదీల డ్రెస్సు, బయటేమో జిల్లా జైలు శ్రీకాకుళం బోర్డు కనపడేది. ఏంటి జైలు కూరగాయలు కూడా అమ్ముతారని ఆశ్చర్యంగా చూసాడు. మేము ఉండగా అదే పెట్టాం. ఆయన రోడ్డు అవతల మెయిన్ రోడ్డు మీద పెట్టాం స్టాలు. నేషనల్ హైవే మీద రోడ్డు మీద పెట్టాం. రోడ్డు మీద గార్ సంతకెళ్ళేవాళ్ళు ఖైదీలు, వ్యాన్ ఇచ్చి పంపించేవాళ్ళు, ఖైదీలు ఉండేవాళ్ళు, ఎస్కార్ట్ ఉండేవాళ్ళు, కూరగాయలు సాయంత్రం వచ్చేవాళ్ళు. సాయంత్రం 1950 రూపాయలు అయితే 50 రూపాయలు లాస్ట్లో ఎవరికొకరికి కూరగాయలు అమ్మేసి 2,000 రూపాయలు చలన కట్టించేవాళ్ళు. 2,000 రూపాయలు కూరగాయలు. మేము ఉండగానే సోలార్ పెట్టించాం. సోలార్ ఉదయం 8:30 కాడి నుంచి సాయంత్రం 3:30. ఇట్ వాజ్ ది ఫస్ట్ సోలార్ ఇన్స్టాల్డ్ ఇన్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్. ఐ ప్రౌడ్లీ నేనే పెట్టేది.